Hi, welcome to Maths Medium, Child Development and Pedagogy లో నెక్స్ట్ టాపిక్ లాంగ్వేజ్ అండ్ థాట్. సో మనం పియాజెట్ థియరీ అవ్వచ్చు, కోల్బర్గ్ అవ్వచ్చు, వైగోట్స్కీ అవ్వచ్చు, ఇంకా చాలా థియరీస్ ఉన్నాయి. సో వీటన్నిటిలో మెయిన్గా మనం యూస్ చేసేది లాంగ్వేజ్ అండ్ థాట్ అన్నమాట. సో హౌ లాంగ్వేజ్ అండ్ థాట్ ఇన్ఫ్లుయెన్సెస్ అవర్ లెర్నింగ్ అవ్వచ్చు, పర్సనల్ గ్రోత్ అవ్వచ్చు, సో ఎంటైర్ హ్యూమన్ లైఫ్ అవ్వచ్చు. సో దానిలో చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ రోల్ వచ్చి లాంగ్వేజ్ అండ్ థాట్ది. సో లెట్ స్టార్ట్ లాంగ్వేజ్ అండ్ థాట్. Language is the system of communication that humans use to express thoughts, emotional, and ideas that through words and gestures or writing. It helps us understanding, interact with the world around us. Language అనేది ఒక కమ్యూనికేషన్ అనేది మనకు తెలుసు, మన ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్స్ అని తెలుసు, అండ్ ఐడియాస్ త్రూ వర్డ్స్ అండ్ గెస్టర్స్ అండ్ రైటింగ్. అంటే మన ఒక స్టోరీ రాసాం, సో మన ఐడియాస్ అవ్వచ్చు, మనం రైటింగ్ ద్వారా మనం వర్డ్స్ అన్నిటిని కలిపి ఒక లాంగ్వేజ్ ద్వారా మనం పోర్ట్రే చేస్తున్నాం. సో లాంగ్వేజ్ అనేది బేసిక్ కమ్యూనికేషన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అన్నమాట. నెక్స్ట్ థాట్ అంటే ఏంటి? refers to the mental process of considering, understanding, and interpreting information. It includes reasoning, problem solving, decision making, imagination, and memory. సో థాట్ అనేది ఒక మెంటల్ ప్రాసెస్, అంటే త్రూ బ్రెయిన్ ద్వారా అవుతుంది, ఆఫ్ కన్సిడరింగ్, అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రెటింగ్. అంటే ఏదైనా ఒక చిన్న విషయం చెప్పినప్పుడు దాన్ని కన్సిడర్ చేసి అర్థం చేసుకొని ఇన్ఫర్మేషన్ ఇంటర్ప్రెట్ చేసుకొని మన స్కీమాస్లో దాచుకుంటాం. సో అది ఒక థాట్ అవుతుంది. సో ఈ థాట్ దేనికి యూజ్ అవుతుందంటే రీజనింగ్ చేయొచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ అవ్వచ్చు, డెసిషన్ మేకింగ్ ఉంటుంది, ఇమాజినేషన్, మెమరీ, పర్సెప్షన్స్, ఇవన్నీ థాట్ కిందకే వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఈ పిక్చర్ చూడండి, లాంగ్వేజ్, థాట్, అసలు ఏది ముందు ఏది వెనకాల అనే డిబేట్స్ కూడా నడిచి ఉన్నాయి. సో అవి నెక్స్ట్ స్లైడ్స్ లో ఒకసారి చూద్దాం. ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్, ఇంపార్టెన్స్ ఆఫ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ కి అసలు ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి? సౌండ్స్ ఉంటాయి, వర్డ్స్ ఉంటాయి, సెంటెన్స్ ఉంటుంది, మీనింగ్ ఉంటుంది, కాంటెక్స్ట్ ఉంటాయి, వొకాబులరీ ఉంటుంది, కన్వర్జేషన్ ఉంటుంది. సో ఇది ఓన్లీ ఫర్ సిడిపిఏ కాదు, మీకు లాంగ్వేజెస్ ఇంగ్లీష్ ఉండొచ్చు, తెలుగు ఉండొచ్చు, హిందీ అవ్వచ్చు, ఏ లాంగ్వేజ్ కైనా సరే ఈ లాంగ్వేజ్ అండ్ థాట్ అనే దాని మీద ఒక క్వశ్చన్ వస్తుంది. ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే దానిలో సౌండ్స్ ఉంటాయి, మనం ఎలా ఒక వర్డ్ ని ప్రొనౌన్స్ చేస్తున్నాం. వర్డ్స్, మార్ఫాలజీ, హౌ వర్డ్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ స్మాలర్ పార్ట్స్. సెంటెన్స్ ఉంటుంది, మీనింగ్స్ ఉంటాయి, కాంటెక్స్ట్, వొకాబులరీ, కన్వర్జేషన్స్. సో ఇవన్నీ ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్ కిందకు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ లాంగ్వేజ్. అసలు లాంగ్వేజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే క్యారీస్ అవర్ థాట్స్. ఒక లాంగ్వేజ్ మనం కమ్యూనికేషన్ అని చెప్పాం కదా, సో మన థాట్స్ని కూడా అది క్యారీ చేస్తుంది. అంటే బిఫోర్ వి టాక్ మనం థింక్ చేస్తాం అసలు ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి అని. సో ఇవి రెండు ఇంటర్ రిలేటెడ్ అనమాట. మీడియం ఆఫ్ కమ్యూనికేషన్, అసలు కమ్యూనికేషన్ లేకుండానే మనం ఏది ఒకరికి ఒకరం చెప్పుకోలేము. సో అదే మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట. నెక్స్ట్ డెవలపింగ్ పర్సనాలిటీ, ఒక పర్సనాలిటీని షేప్ చేయొచ్చు ఒక లాంగ్వేజ్. నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంటల్ ప్రాసెస్, లాంగ్వేజ్ హెల్ప్స్ ఇన్ లెర్నింగ్ అండ్ గ్రోయింగ్ త్రూ అవుట్ లైఫ్. హ్యూమన్ డెవలప్మెంట్ ప్రాసెస్కి లాంగ్వేజ్ అనేది ఒక బ్రిడ్జ్. నెక్స్ట్ బేసిస్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే ఎడ్యుకేషన్లో లాంగ్వేజ్ అని చాలా ఇంపార్టెంట్ రోల్ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే దే నో ది నాలెడ్జ్, అంటే లెర్నింగ్ నాలెడ్జ్ని ఈ లాంగ్వేజ్ ద్వారా అవుతుంది. ఎదర్ ఇట్ ఈస్ ఎ మదర్ టంగ్ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, లేదా రీజనల్ లాంగ్వేజ్ అవ్వచ్చు, కానీ అది ఒక లాంగ్వేజ్. ఇక్కడ నాట్ అబౌట్ ఓన్లీ ఇంగ్లీష్, హిందీ, తెలుగు చెప్పడం, అన్ని లాంగ్వేజెస్ అనమాట. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నారు, వాళ్ళు ఉర్దూ మాట్లాడతారు, బట్ ఇట్ ఈస్ ఏ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ కదా, బోత్ టీచర్కి ఒక స్టూడెంట్కి. సో లాంగ్వేజ్ గురించి ఇక్కడ మాట్లాడేది. నెక్స్ట్ మీడియం ఆఫ్ లిటరేచర్, అంటే ఒక లిటరేచర్, కవులు చూస్తారు మీరు, పోయిటరీస్ ఉంటాయి. సో బుక్స్ కానీ, పోయమ్స్ కానీ, స్టోరీస్ కానీ ఈ యొక్క లాంగ్వేజ్ ద్వారా ఇన్స్పైర్ చేస్తామన్నమాట. సో లిటరేచర్ అనేది నాట్ ఓన్లీ ఫార్మల్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, వ్యాకరణం అవ్వచ్చు, పర్యాయ పదాలు అవ్వచ్చు, లేకపోతే సిమిలర్ వర్డ్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్, ఇవన్నీ మనకి మీడియం ఆఫ్ లిటరేచర్ కిందకే వస్తాయన్నమాట. సో ఇంపార్టెన్స్ అండ్ లాంగ్వేజ్ అనేది నాట్ ఓన్లీ ఫర్ వన్ లాంగ్వేజ్, ఎవ్రీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ అవర్ కమ్యూనికేషన్. నెక్స్ట్ స్లైడ్, థియరీస్ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. లాంగ్వేజ్ డెవలప్మెంట్ కి థియరీస్ ఉన్నాయి కొన్ని, అవేంటో చూద్దాం. బిహేవియరిస్ట్ థియరీ, అంటే బిఎఫ్ స్కిన్నర్ ఉన్నారు కదా, అతని థియరీ, లాంగ్వేజ్ ఈజ్ అ లెర్నింగ్ త్రూ ఇమిటేషన్, రిఎన్ఫోర్స్మెంట్ అండ్ కండిషనింగ్. లాంగ్వేజ్ అనేది ఇమిటేషన్ ద్వారా, అంటే పక్కన వాళ్ళు ఏదైనా చెప్తారు, అది మనం విని నెక్స్ట్ టైం మాట్లాడు. రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఇదే సేమ్, వాళ్ళు చెప్పింది మనం చెప్పడం. కండిషనింగ్ అంటే నేర్చుకోవడాన్ని కండిషనింగ్. నేటివిస్ట్ థియరీ, నామ్ చామ్స్కీ, మీకు తెలిసే ఉంటారు, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనేది ఈ నామ్ చామ్స్కీ చెప్పారనమాట. హ్యూమన్స్ ఆర్ బోర్న్ విత్ ఇన్నేట్ అబిలిటీ టు లెర్న్ లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే పర్టికులర్ ఏం అవసరం లేదు,
ఎవ్రీ హ్యూమన్ బార్న్ విత్ ఇన్నెట్ అబిలిటీ టు లెర్న్ లాంగ్వేజ్ అనేది నామ్ చామ్స్కీ యొక్క డెరివేషన్. బేసిక్ రూల్స్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ అంటే యూనివర్సల్ గ్రామర్ అనేది కూడా మన నామ్ చామ్స్కీయే చెప్తారు. నెక్స్ట్ కాగ్నిటివ్ థియరీ, జీన్ పియాజెట్ ఉన్నారు కదా, ఈయన చెప్తారు లాంగ్వేజ్ డెవలప్మెంట్ డిపెండ్స్ ఆన్ చైల్డ్స్ కాగ్నిటివ్ గ్రోత్, అండర్స్టాండింగ్ ఆఫ్ ది వరల్డ్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే లాంగ్వేజ్ ఫాలోస్ థాట్, లాంగ్వేజ్ థాట్ని ఫాలో చేస్తుంది అని. అంటే ఫస్ట్ థాట్ ఉంటే దాని వెనకాల లాంగ్వేజ్ ఉంటుంది అని జీన్ పియాజెట్ చెప్తారు. సోషల్ ఇంటరాక్షన్ ఇస్ థియరీ అంటే లెవ్ వైగాస్కి ఏం చెప్తున్నారంటే లాంగ్వేజ్ డెవలప్ త్రూ సోషల్ ఇంటరాక్షన్స్, కమ్యూనికేషన్ విత్ అదర్స్. అంటే థాట్ కమ్స్ బిఫోర్ లాంగ్వేజ్. సో లెవ్ వైగాస్కి ఏం చెప్తారు, థాట్ అనేది లాంగ్వేజ్ కంటే ముందు వస్తుంది అంటారు. పియాజెట్ చెప్తారు లాంగ్వేజ్ ముందు వస్తుంది తర్వాత థాట్ వస్తుంది అని, వైస్ వర్సా చెప్తారు. నామ్ చామ్స్కీ చెప్తారు ఎవ్రీ హ్యూమన్ అనేవాళ్ళు లాంగ్వేజ్ నేర్చుకోవడానికి వాళ్ళ మైండ్లో ఒక డివైస్ అనేది ఉంటుంది. సో రూల్స్ ఆఫ్ లాంగ్వేజ్ కానీ గ్రామర్ రూల్స్ కానీ అవసరం లేకుండానే వాళ్ళు నేర్చుకోగలరు అంటారు. బిఎఫ్ స్కిన్నర్ కూడా లాంగ్వేజ్ అనేది ఇమిటేషన్, రీఎన్ఫోర్స్మెంట్, కండిషనింగ్ ద్వారా కూడా చెప్తారు అని. అండ్ స్టీఫెన్ క్రేషన్ అని ఇంగ్లీష్లో ఉంటారనమాట. అతను సెకండ్ లాంగ్వేజ్ లెర్నింగ్ గురించి చెప్పారు. మనకి ఒక పర్టిక్యులర్ సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మన మైండ్లోనే కొన్ని ప్రాసెసెస్ ఉంటాయని చెప్పేది స్టీఫెన్ క్రేషన్ అనమాట. సో తను ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు కానీ ఇంగ్లీష్ పెడగాజీలో ఇంక్లూడ్ చేస్తున్నాను. ఒకసారి ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇదండి మన లాంగ్వేజ్ అండ్ థాట్. చాలా సింపుల్ అండ్ స్మాల్ టాపిక్ అనమాట, కానీ ఇది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది మన లెర్నింగ్కి. అండ్ నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి. జీన్ పియాజెట్ అండ్ లెవ్ వైగాస్కి లాంగ్వేజ్ అండ్ థాట్ గురించి ఒపీనియన్స్ ఉన్నాయి కదా, అంటే వాట్ ఫాలోస్ వాట్ అంటారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ దట్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.